శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. శాంతమ్మ అనే మహిళకు సిలిండర్ పంపిణీ చేశారు. సిలిండర్ పంపిణీ తర్వాత స్వయంగా టీ పెట్టారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు చంద్రబాబు. గ్యాస్ సిలిండర్లు, పెన్షన్ల పంపిణీ తర్వాత ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడబోతున్నారు. ఇవాళ సాయంత్రం 6:30 శ్రీకాకుళం జిల్లా అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. ఈ రాత్రికి శ్రీకాకుళంలోనే బస చేయనున్నారు సీఎం చంద్రబాబు. రేపు విజయనగరం జిల్లాలో రోడ్ల మరమ్మత్తు పనులకు శ్రీకారం చుడతారు. గణపతి నగరం మండలం పురిటిపెంట దగ్గర రోడ్డుపై గుంతలను పూడ్చే పనుల్లో స్వయంగా పాల్గొంటారు సీఎం. రేపు సాయంత్రం భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల పురోగతిని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు సీఎం చంద్రబాబు. పైడిచింతపాడులో జనసేన నేత రామకృష్ణపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఒకరోజు ముందు పెన్షన్ పంపిణీ చేస్తున్నప్పటికీ అధికారులు తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని రామకృష్ణ ప్రశ్నించారు. ఈ క్రమంలో జనసేన టీడీపీ ఇంట్లోనే ఉంటూ ఆంధ్ర స్పెషల్ అయిన పూతరేకులను తయారు చేస్తూ 7 లక్షలు సంపాదిస్తున్నారు ప్రసాద్ రాజ్ గారు. మీరు వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనిపై జనసేన నేతలు గుర్రుగా ఉన్నారు. పైడిచింతపాడు సహా దెందలూరు పంచాయతీని పవన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు నియోజకవర్గ జనసేన కార్యకర్తలు. పైడిచింతపాడు ఘటనపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భౌతిక దాడులు చేస్తే ఊరుకునేది లేదంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. అరాచక శక్తులు జనసేనలో చేరి దాడులు చేస్తున్నాయని చెప్పారు. వైసీపీ వాళ్లే జనసేన కండువాలు కప్పుకొని ఇబ్బందులు సృష్టిస్తున్నారని, ఈ గొడవను పవన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు చింతమనేని. తానే స్వయంగా టీడీపీ జనసేన అధినాయకత్వంతో మాట్లాడతానని చెప్పారు. కొత్తగా కూటమిలో చేరినోళ్లు పెత్తనం చెలాయిస్తానంటే కుదరదని మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కి అడ్డుపడ్డారు మహిళ. అయితే తమ కూతురు కొన్ని రోజుల కిందట ఆత్మహత్య చేసుకుందని, విచారించాలని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపేట నియోజకవర్గం చెముడు లంకకు చెందిన వారిగా గుర్తించారు. తిరుగు ప్రయాణంలో వారితో మాట్లాడతానని హామీ ఇచ్చారు పవన్. రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు జనసేన నేతలు. రాజమండ్రి నుంచి ద్వారకా తిరుమలకు వెళ్లారు పవన్. ఐఎస్ జగన్నాథపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెన్షన్ను పంపిణీ చేశారు. లబ్ధిదారులు, ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు డిప్యూటీ సీఎం. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో రెచ్చిపోయారు టీడీపీ నేత చల్లా సుబ్బారావు. మద్యం షాప్లో వాటా ఇవ్వలేదని కక్ష సాధింపు చర్యలకు దిగారు. గత రాత్రి ఓ బార్ షాప్లో వీరంగం సృష్టించారు. తన అనుచరులతో కలిసి బార్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. చల్లా సుబ్బారావు నుంచి తమకు ప్రాణహాని ఉందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాలో అభివృద్ధి లేదంటూ కూటమి ప్రభుత్వానికి హరిరామ జోగయ్య లేఖాస్త్రం సంధించారు. రాజధాని నిర్మాణంలో కృష్ణా, గుంటూరు అభివృద్ధి జరుగుతోందని, పోలవరంలో సీమ, ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందని చెప్పారు. గోదావరి జిల్లాలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వెంటనే నిర్మాణం చేపట్టాలని కోరారు జోగయ్య. ఆక్వా చెరువుల వ్యర్థాలతో తాగునీరు లభించడం లేదని చెప్పారు. గోదావరిపై మరో వంతెన అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్, బియ్యప్ తిప్ప దగ్గర షిప్పింగ్ హార్బర్ కావాలని డిమాండ్ చేశారు హరిరామ జోగయ్య. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. మొదటి విడత పనులపై ఇవాళ వరుస సమీక్షలు నిర్వహించనున్నారు సీఎం. తొలి దశలో గండిపేట నుంచి బాపుఘాట్ వరకు పనులు చేయనున్నారు. బాపుఘాట్ అభివృద్ధి, సుందరీకరణ పనులు చేస్తారు. బాపుఘాట్లో ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. 15 రోజుల్లో గండిపేటకు గోదావరి నీళ్లు తరలించేందుకు టెండర్లు వేస్తారు. 7,000 కోట్లతో మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్ కు నీటిని తరలించే పనులు చేపట్టారు. పలమనేరు డీఎస్పీ ముందు హాజరయ్యారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. జూలై 18న జరిగిన పుంగనూరు అల్లర్ల కేసులో ఏవన్గా ఉన్నారు మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డితో పాటు మొత్తం 29 మందిపై కేసులు నమోదయ్యాయి. 2 కేసుల్లో షరతులతో ఇప్పటికే బెయిల్ ఇచ్చింది హైకోర్టు. 15 రోజులకు ఒకసారి విచారణ అధికారి ముందు హాజరు కావాలని చెప్పింది కోర్టు. హైకోర్టు ఆదేశాలతో పలమనేరు డీఎస్పీని కలిశారు మిథున్ రెడ్డి. ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానం సరైంది కాదన్నారు సిపిఐ నేత నారాయణ. సమాఖ్య వ్యవస్థలో ఇలాంటి ఎన్నికలు మంచిది కావని హితవు పలికారు. భారత రాజ్యాంగ విధానాన్ని మార్చేలా ప్రధాని మోదీ ఆలోచన తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల కంటే ముందు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు సిపిఐ నేత నారాయణ. కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, కమిటీ సభ్యులు. వారిని కలిసి సత్కరించారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ కమిషన్ జిల్లాల పర్యటనలో చేపట్టిన అభిప్రాయాల సేకరణ, వస్తున్న స్పందనపై ఆరా తీశారు మంత్రి. అనంతరం ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంది బీసీ కమిషన్.
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పి కోటకొండ సరిహద్దుల్లో యురేనియం బోర్ల తవ్వకాలు ఆపాలంటున్నారు ప్రజలు. నిరసనగా కప్పట్రాల గ్రామంలోకి ఎవరూ రాకుండా అడ్డుకున్నారు ప్రజలు. యురేనియం తవ్వకాలను రద్దు చేసుకోవాలని గ్రామ ప్రజలు స్వీయ నిర్బంధం విధించుకున్నారు. నంద్యాల విజయ డైరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పాల డైరీలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్లను ఆహ్వానించారు నిర్వాహకులు. భూమా అఖిలప్రియకు పిలుపు లేకపోవడంతో ఆమె వర్గీయులు డైరీ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. డైరీ వద్ద గందరగోళం ఏర్పడింది. దీంతో విగ్రహావిష్కరణ వాయిదా పడింది. గుంటూరు వైసీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ నేతలు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర కోసం పోరాడారని గుర్తు చేశారు నేతలు. ఆయన ప్రాణత్యాగం చరిత్రలో నిలిచిపోయిందని చెప్పారు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు. చెవిల ఎక్సైజ్ పిఎస్ కు వెళ్లనున్నారు రాజ్పాకాల. పార్టీలో వాడిన మద్యం గురించి విచారించనున్నారు పోలీసులు. జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ గురించి కొన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. వాటిపైన రాజ్పాకాలను విచారించనున్నట్టు తెలుస్తోంది. విదేశీ మద్యం ఎక్కడి నుంచి తెప్పించారు, ఎవరి ద్వారా వచ్చింది అనే విషయంపై కూపీలాగుతున్నారు పోలీసులు. తెలంగాణ సచివాలయం భద్రతలో మార్పులు చోటు చేసుకున్న ఇవాల్టి నుంచి ఎస్పీఎఫ్ వలయంలో తెలంగాణ సచివాలయం ఉండనుంది. స్పెషల్ పోలీస్ నుంచి ఎస్పీఎఫ్ కు భద్రతా బాధ్యతలు అప్పగించారు. గతంలో సచివాలయ భద్రతను పర్యవేక్షించింది ఎస్పీఎఫ్, మళ్లీ ఇప్పుడు ఎస్పీఎఫ్ కు భద్రతా బాధ్యతలు అప్పగించింది సర్కార్. ఆంధ్రప్రదేశ్ అవతరణను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు వైసీపీ నేత మల్లాది విష్ణు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు దీక్షతో ఆంధ్రప్రదేశ్ అవతరించిందని చెప్పారు. అమరుల త్యాగాలను కూటమి ప్రభుత్వం అవమానిస్తుందని ఆరోపించారు వైసీపీ నేత. వేద పండితులకిచ్చే గౌరవ వేతనాన్ని పెంచాలని వారు కోరారు. ఆర్యవైశ్యుల్ని చంద్రబాబు ఓటు బ్యాంకుగా మార్చుకున్నారని ఆరోపించారు వైసీపీ నేత వెల్లంపల్లి. ఇప్పుడు వారి ఉనికే కోల్పోయేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. టీటీడీ బోర్డులో ఒక్క ఆర్యవైశ్యుల్ని నియమించలేదన్నారు. చింతా నాటకాన్ని తిరిగి తెచ్చే పని చేస్తే ఊరుకునేది లేదన్నారు వెల్లంపల్లి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. స్టీల్ ప్లాంటుపై విపక్షాలు విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. తల్లి చెల్లికి ఆస్తులు ఇవ్వని జగన్ ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు గంటా. విజయనగరం జిల్లాలో టీడీపీ జనసేన నేతల మధ్య వార్ సాగుతోంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి వ్యతిరేకంగా టీడీపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది. ఇన్ఛార్జ్ కోతురాజు బంగారాజు ఆధ్వర్యంలో సమావేశమైన నేతలు ఎమ్మెల్యే తీరును తప్పుబట్టారు. గత కొన్నాళ్లుగా ఎమ్మెల్యే లోకం మాధవి వర్సెస్ టీడీపీగా సాగుతున్నాయి విభేదాలు. జగన్ ఆస్తుల వివాదంపై స్పందించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. జగన్ కు పని పాట లేక తప్పుడు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సొంత తల్లి చెల్లికి న్యాయం చేయలేని వాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేందుకు అనర్హుడని చెప్పారు. 2 రోజులు ఇక్కడ ఉంటే 6 రోజులు బెంగళూరులో ఉండే జగన్ కు మాట్లాడే అర్హత లేదన్నారు. దశల వారీగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తుంటే వైసీపీ నాయకులు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారన్నారు మంత్రి. జనగామ జిల్లా కొడకండ్లలో మండలం గిర్నీ తండాలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ప్రతి ఇంటికి 50,000 ఇస్తామని ఆమె గతంలో హామీ ఇచ్చారు. ఈ మాట చెప్పి ఏడాది గడుస్తున్నా నెరవేర్చలేదని నిలదీశారు స్థానికులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. హామీని నెరవేరుస్తారని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. కౌతాలం, పెదకడుతూరు మండలాలు మినహా కరువు మండలాలను ప్రకటించకపోవడం ప్రభుత్వం తప్పిదమన్నారు. తద్వారా కరువు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. హైదరాబాద్ లో మెమోస్ తిని మహిళ మృతి చెందిన కేసులో 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. బీహార్ నుంచి వచ్చి చింతల బస్తీలో మెమోస్ తయారు చేస్తున్నారు నిందితులు. అయితే మెమోస్ తయారీలో నాసిరకం మెటీరియల్ వాడినట్లు గుర్తించారు. అపరిశుభ్రంగా తయారు చేసినట్లు గుర్తించారు పోలీసులు. సత్యసాయి జిల్లా కొండకమర్లలో వివాహితను గొంతు పిసిగి చంపేశాడు ప్రియుడు. కొంతకాలంగా వారి మధ్య వివాహేతర బంధం కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా వెళ్లచింతలగూడెంలో పెను ప్రమాదం తప్పింది. తారాజువా పడి పామాయిల్ డ్రిప్ తరలిస్తున్న లారీ మంటలు చెలరేగాయి. మంటల ధాటికి 3 లక్షల విలువైన డ్రిప్ పైపులు తగలబడ్డాయి. వికారాబాద్ జిల్లా దోమ ప్రాంతంలో 13 ఏళ్ల బాలికపై 4 మైనర్లు లైంగిక దాడి చేశారు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి పేరెంట్స్ ఫిర్యాదుతో 4 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ కోసం వేలాదిగా తరలివస్తున్నారు. యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు, ఈవో భాస్కర్రావు కూడా గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
హైదరాబాద్ శివారు బీసీ గురుకులాల విద్యార్థులు రోడ్డెక్కారు. నాణ్యమైన భోజనం పెట్టడం లేదంటూ విజయవాడ హైవేపై బైఠాయించారు. ఫిర్యాదు చేసినా వాళ్ళెవరినూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యార్థుల ఆందోళనతో ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ చందానగర్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. రాజస్థాన్ నుంచి తెచ్చి నగరంలో అమ్ముతున్నట్లు గుర్తించారు. ఒకరిని అదుపులోకి తీసుకుని అతని నుంచి 18 లక్షల విలువైన MDMA సీజ్ చేశారు. పరారీలో ఉన్న మరో 6 కోసం గాలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు శీఘ్ర దర్శనం, అభిషేకాలు, దీపారాధనలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కోనసీమ జిల్లా పాసర్లపూడి శ్రీరాంపేట శివార్లలో వింత జంతువు కనిపించింది. ఇలాంటి వింత జంతువును ముందెన్నడూ చూడలేదని చెప్తున్నారు స్థానికులు. ఫారెస్ట్ అధికారులు గ్రామస్తుల నుంచి వింత జంతువు వివరాలు సేకరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ఉంగంపల్లిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. తాళం వేసి ఉన్న ఓ ఇంటి ముందు కొందరు పసుపు, నిమ్మకాయలతో పూజలు చేసిన ఆనవాలు గుర్తించారు స్థానికులు. ఢిల్లీ, ముంబైలో గాలి నాణ్యత రోజురోజుకు పడిపోతుంది. దట్టమైన పొగ మంచుతో రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లు, చెట్లపై నీటిని చల్లి గాలి నాణ్యత పెంచే ప్రయత్నం చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో లండన్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి 7 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. బంగారంతో పాటు 2 ఐఫోన్లు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 51 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని చెప్తున్నారు. కళ్యాణ కర్ణాటక పేరుతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళనకు దిగారు. కలబురగిలో ధర్నాకు దిగిన ఉద్యమకారులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ప్రత్యేక పోరాట సమితి ఆధ్వర్యంలో 5 జిల్లాలతో కూడిన రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నారు వారు.